టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా సమస్యల వలయంలో చిక్కుకుంది. మొన్న జరిగిన విమాన ప్రమాదం ఘటన మరవక ముందుకే ఈ సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుండడంతో చర్చనీయాంశంగా మారింది. దీంతో సంస్థ ఎయిర్ ఇండియా విమానాల్లో రక్షణ తనిఖీలు చేపడుతుంది. ఈ క్రమంలో నిర్వహణ పరమైన ఇబ్బందులతో జాతీయ, అంతర్జాతీయ నడిచే పలు విమాన సర్వీసులను సంస్థ రద్దు చేస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం కూడా పలు సర్వీసులను సంస్థ రద్దు చేసింది. నిర్వహణ కార్యాచరణ కారణాల వల్ల నేడు జాతీయ, అంతర్జాతీయంగా నడిచే పలు విమానాలు రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా శుక్రవారం ప్రకటించింది. రద్దయిన విమానాల్లో దుబాయ్ నుంచి చెన్నైకి రావాలన్న A1906 విమానం, ఢిల్లీ నుంచి మెల్బోర్న్ కి వెళ్లాల్సిన A1308 విమానం, మెల్బోర్న్ నుంచి ఢిల్లీకి రావాల్సిన A1309 విమానం, దుబాయ్ నుంచి హైదరాబాద్ కు రావాల్సిన A12204 విమానం, పూణే నుంచి ఢిల్లీకి రావాల్సిన A1874 విమానం, అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి రావాల్సిన A1456 విమానం, హైదరాబాద్ టు ముంబైకి వెళ్లవలసిన A12872 విమానం, చెన్నై నుంచి ముంబైకి వెళ్లాల్సిన A1571 విమానం ఉన్నాయి. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల విషయంలో కీలక ప్రకటన చేసింది. జూన్ 21 నుంచి జూలై 15 వరకు 3 విదేశీ మార్గాల్లో విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేయనున్నట్లు తెలిపింది. అలాగే మరో 16 అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసులను తగ్గించనున్నట్లు గురువారం వెల్లడించింది. షెడ్యూళ్లలో స్థిరత్వం తీసుకురావడం, ప్రయాణికులకు చివరి నిమిషంలో కలిగే అసౌకర్యాన్ని తగ్గించడం ఈ చర్యల ముఖ్య ఉద్దేశ్యమని సంస్థ పేర్కొంది. జూన్ 12న అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో ప్రయాణికుల్లో విశ్వాసం పెంపొందించేందుకు బోయింగ్ 787, బోయింగ్ 777 విమానాలకు అదనపు భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాము వైడ్ బాడీ విమానాల అంతర్జాతీయ సర్వీసులను సుమారు 15% మేర తాత్కాలికంగా తగ్గించాలని నిర్ణయించినట్లు బుధవారమే సూచనప్రాయంగా వెల్లడించిన సంస్థ గురువారం పూర్తి వివరాలను ప్రకటించింది. ఈ సర్దుబాట్లు జూన్ 21 నుంచి జూలై 15 వరకు అమల్లో ఉంటాయని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ తాత్కాలిక సర్దుబాటు వల్ల ప్రయాణికులకు కలిగే ఇబ్బందికి ఎయిర్ ఇండియా తరపున ఆయన క్షమాపణ చెప్పారు. ప్రభావితమైన ప్రయాణికులను సంస్థ చొరవ తీసుకుని సంప్రదిస్తుందని, వారి అభిష్టం మేరకు ప్రత్యామ్నాయ విమానాల్లో సీట్లు కేటాయించడం, ఉచితంగా రీషెడ్యూల్ చేసుకోవడం లేదా పూర్తి వాపసు ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంటున్నామని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.